2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతఃకరణ శుద్ధితో ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి వస్తోంది. ఇకపై ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపనుంది. Inputs for picking up, Andhra Pradesh government has also now decided to increase alcohol prices by 50%. అత్యధికంగా మద్యం ధరల్ని షాక్ కొట్టేలా నిర్ణయించి మద్యాన్ని నియంత్రిస్తూ ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్లు హాజీ మస్తాన్, కరీం లాలా, దావూద్ ఇబ్రహీం ముఠాలు పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను, ప్రముఖులను బెదిరించి సొమ్ములు దండుకునేవి. సరిగ్గా అలాంటి లక్షణాలే గంపగుత్తగా పుణికిపుచ్చుకున్న అతి ప్రమాదకరమైన ముఠానే గత వైకాపా ప్రభుత్వంలో మద్యం మాఫియా ముఠా. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అక్కా చెల్లెమ్మలను మభ్యపెట్టి వాళ్ల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఏకంగా రాష్ట్ర మద్యం పాలసీనే మార్చేశాడు. మద్యాన్ని నియంత్రించి కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా కూడా మద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి. తాగి ఇట్లయింది, అంతా కల్తీ మందు తాగి ఇట్లయింది అని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి అనంతపూర్లో చూపించింటే అట్లా చెప్పినాడు. మా ఆయన చనిపోయే సంవత్సరం అవుతాను సార్. ఎట్లా చనిపోయినాడంటే ఏం చెప్పుకోవాలా నేను. కల్తీ కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు మాతాయండి. హాస్పిటల్కి పిలిచిపోయినా కానీ ఇట్లే లివర్లు దెబ్బతిన్నాయి, కల్తీ మందు తాగినారు మీరు అని చెప్పినారు. తండ్రి ఇట్లా అయిపోయా, ఇంకా మా బతికేం రాని, ఇంకేం కూలి వస్తే సంసారం, లేకపోతే లేదు. అది తాగిన వల్లే అట్లా. మా అన్నదమ్ముళ్ళు చచ్చిపోతుంటే చూడలేము. దయచేసి ఇంకా సంపాదించింది చాలు. ఎక్కడికి ఎత్తుకోబోతారా? ఎంత సంపాదించుకుంటారా? లిమిట్ ఉండాలరా దేనికైనా. గొంతులు గొయ్యబాకండ్రా రే. నీచమైన నాణ్యత లేని కల్తీ మద్యాన్ని జనానికి అమ్మి వాళ్ల ఆరోగ్యంతో చెలగాటమాడి 1000 కోట్లు దోచుకున్నాడు. లిక్కర్ సప్లై విధానాన్ని గత వైకాపా పాలకులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీలను భయపెట్టి బెదిరించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్లే కల్తీ మద్యాన్ని తయారు చేసి హోల్సేల్, రీటైల్ దొంగ వ్యాపారం కూడా వాళ్లే చేశారు. ఎక్కడా లేని ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, 9 హార్సెస్, జాబ్స్ క్యాలెండర్, గోల్డ్ పెరల్స్, కింగ్స్ వేల్స్, స్పెషల్ స్టేటస్, రాయల్ రైట్ అంటూ రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చి విచ్చలవిడిగా అమ్మకాలు పెంచారు. జీవో నెంబర్ 128 తీసుకొచ్చి 60/90 మిల్లీలీటర్లకు దేశంలో తయారయ్యే ఫారెన్ లిక్కర్ 10 రూపాయలుంటే అధికారంలోకి రాగానే దాన్ని 20 చేశారు. 20 రూపాయల నుంచి 40 రూపాయలకు, 250 రూపాయలది 480 రూపాయలకు పెంచారు. ఆ మరుసటి రోజే మళ్లీ జీవో నెంబర్ 129 తెచ్చి అమాంతం మళ్ళా ఉన్న ధరలు పెంచేశారు. వాళ్లేం చేసినా నడిచిపోతుందనే నాజీ పోకడలతో ప్రవర్తించారు. రేటు పెంచితే సగటు ప్రజలు తాగరని వేదాలు వల్లించిన జగన్ రాష్ట్రంలో 72% మద్యం అమ్మకాలు పెంచేస్తూ కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టాడు. 25,000 కోట్లు మా రెవెన్యూని స్టేట్కే ఇస్తాంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? సంవత్సరానికి 25,000 కోట్లు, అంతకుముందు 17,000 కోట్లు ఉండేది. 25,000 కోట్లు క్వాంటిటీస్ తగ్గాయి, రెవెన్యూ పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజల జీవితాలు గుల్ల చేస్తూ వాళ్ల జేబులు కొల్లగొట్టాడు. రాష్ట్ర ఆదాయం తగ్గినా సరే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యం, పేదల కోసం పాటుపడాలన్న ధ్యేయంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. నా తోటి ఫ్రెండ్సే 5 జరిపే ఆంధ్ర గోల్డ్ అంట, 9 హార్స్ అంట, కుర్రం ముందంట, అన్ని డూప్లికేట్ ముందు తయారు చేసి
దోపిడీ రాజ్యం అయిపోయింది. మొత్తం స్పిరిటే, ఆ ముందు అయినా ఒకటే వ్యసం తాగినా ఒకటే అన్నట్టు ఉంటుంది. నిసా ఏమి 15 నిమిషాలకి ఎక్కద్ది, 15 నిమిషాలు గందరగోళం చేసి మళ్ళీ కొనుక్కోవటం, మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో కోటకు పోవటం. మా తాత కూడా చనిపోయారు తాగి. ఈ జగన్ ముందే ఇటు చేస్తున్నారు. 2 కోట్ల తాగిన తర్వాత తెసినాడు ఏడితే ఈ పచ్చిపోతలకు వచ్చేస్తుంది. అటు తలకాయ పని చేయక తెరిచేసిన పచ్చిపోతలకు వచ్చి చేసిన అది ఒక రకంగా మెంటల్గా మాట్లాడేది ఒక రకంగా వస్తామని. గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అమ్మిన మద్యానికి ఎలాంటి డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదు. కేవలం నగదు రూపంలో విక్రయించి 99,413 కోట్ల రూపాయల్ని తీసుకున్నారు. ఈ రోజుల్లో తోపుడు బండ్లవాడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటుంటే ఏపీ లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ అనేదే లేకుండా చేసి క్యాష్ అండ్ క్యారీ అన్నారు. అదేమని అడిగిన వాళ్ళని, బిళ్ళడిగిన వాళ్ళని బెదిరించారు. వినకపోతే అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. నిన్నేంటండి నిన్న చిత్తూరు జిల్లాలో శ్రీ ప్రతాప్ మద్యం రేట్లు ఎట్లా పెట్టాడు ముఖ్యమంత్రి గారు, ఎందుకు ఇలా అందరూ ఉసురు పోసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారిని అంటే, వాడిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, వాడిని అవమానించి, వాడిని ఇచ్చేసి, వాడిని కుటుంబాన్ని ఇచ్చి వెంటాడి 2019లో జగన్ తన వైకాపా ప్రభుత్వం రాగానే 1,000 కోట్లు ప్రజల నుంచి పిండుకోవాలని ప్లాన్ చేశారు. తమ పన్నాగాలన్నీ ఎలా అమలు చేయాలన్న అంశాలన్నీ ఎంపీ మిథున్ రెడ్డి రూపకల్పన చేశాడు. అతడే ఈ స్కామ్ కి మొత్తం రింగ్ మాస్టర్ గా వ్యవహరించాడు. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న సత్యప్రసాద్ ని ఈ కుట్రకి పావుగా వాడుకున్నారు. ముడుపుల దందాపై చర్చించేందుకు సత్యప్రసాద్ ని 2019 అక్టోబర్ 10న తమ నివాసానికి పిలిపించుకొని మద్యం సిండికేట్ కోసం తమకు అనుకూలంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రతిఫలంగా ఆయనకు 2023లో ఐఏఎస్ పదోన్నతి ఇస్తామని ఆశ చూపించారు. దానికి లొంగిపోయిన సత్యప్రసాద్ రెండో మీటింగ్ కి గాను 13/10/2019న డిస్టిలరీస్ నుంచి నెలసరి ముడుపులు ఎలా వసూలు చేయాలి అన్న అంశాలపై కీలక చర్చ జరిగింది. మద్యం అమ్మకాల బేస్ ధరపై కనీసం 12% కమిషన్ వసూలు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి ప్రతిపాదించాడు. తన ప్లాన్ పక్కాగా అమలు చేసేందుకు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డిలకు కొన్ని మార్గదర్శకాలిచ్చారు. మద్యం అమ్మకాలకు సంబంధించి 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆటోమేటిక్ విధానం తీసేయాలని, ఆ స్థానంలో మాన్యువల్ కంపెనీ విధానం తీసుకురావాలని సూచించారు. 2019వ సంవత్సరం రెండో అర్ధభాగంలో డిస్టిలరీల యాజమాన్యాలతో హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మద్యం కుంభకోణం రూపకర్తల్లో ఎస్పీవై డిస్టిలరీస్ పూర్వ డైరెక్టర్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ ప్లాన్కు సహకరించకపోతే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వబోమని బెదిరించారు. వ్యాపారం కోల్పోతామన్న భయంతో డిస్టిలరీల యజమానులు మద్యం కనీస ధరపై 12% చొప్పున ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు. కానీ లిక్కర్ సిండికేట్ దాన్ని కొన్ని రోజుల్లోనే 20% పెంచేసింది. వసూలు చేసిన ముడుపులు మొదట మద్యం పాలసీ మార్చడంలోనూ కీలక పాత్ర వహించిన రాజ్ కేసిరెడ్డి కందేవి. వాటిని అతని నుండి మిథున్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి అందజేసేవారు. వారా సొమ్మును చివరగా అప్పటి సీఎం జగన్ కందజేసేవారు. ప్రతి నెల సగటున 50 నుండి 60 కోట్ల ముడుపులు జగన్ కందేవి. మద్యం విధానం ముసుగులో భారీగా దోచుకునేందుకు ఇమిటేషన్ బ్రాండ్ల విధానాన్ని పాటించింది. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లనన్నిటినీ రాష్ట్రం నుండి తరిమేసిన ఈ ముఠా అచ్చం అవే పేర్లను తలపించేలా 1-2 అక్షరాలు, పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టుగా వాటికేకంగా 30 నుండి 150% మేర మూలధర పెంచేసి ఈ ముఠా సభ్యులు దోచుకున్నారు. అవే అసలైన నాణ్యమైన బ్రాండ్లు అనేలా ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించారు. దాదాపుగా 1,50,000 టెస్టులు కూడా డిపార్ట్మెంట్ కూడా చేసింది. తీసుకునేటప్పుడు కూడా బ్రాండ్ పేరు ఏది అన్నది ప్రధానం కానే కాదు అధ్యక్ష. అక్కడ నుంచి ప్రోడక్ట్ వస్తా ఉందా లేదా అన్నదే ముఖ్యం. కానీ ఆ ప్రోడక్ట్కు పవర్ స్టార్ 99 పెడతాడా, లెజెండ్ 99,999 పెడతాడా, లేకపోతే బూమ్ అని పెడతాడా?
బ్రాండ్ల కంటే ఈ అనుకరణ బ్రాండ్లకు అధిక మూలధరలు ఖరారు చేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారు. ఇలా కొల్లగొట్టిన సొత్తంతా రోజు కూలీలు, పేదలు, సామాన్యులు, మధ్యతరగతి కష్టార్జితమే. ఈ పెద్ద మనిషికి బేసిక్లీ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు. ఈ డబ్బులు వచ్చినాయి అని అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు. ఆ మందు అమ్మడము ఎక్కువ తాకుండా ఉండడం నమ్మకుండా దూరం అయిపోయి మా కష్టాలు ఎంతో పోడుకొని పెట్టుకుని మా దగ్గర లేకుండా అయిపోయింది. ఈ మందు వల్ల మాకు ఎట్లేదు కూడా చూపిస్తుంది. నాకు చాలా బాధ ఇస్తుంది సార్. దయచేసి మందు ఎత్తైంది సార్. మా లాంటి ఆడపిల్లలు బాగా సుమంగలిగా బతుకుతారు సార్. ఇంతే సార్ మేము చెప్పగలిగినది. జనాల్ని చంపకు తినేస్తున్నాడు, హాస్పిటల్ పాలు చేస్తున్నాడు. వేరే ఏం చేసింది ఏం లేదు, వాళ్ళు ఉపయోగం ఏమీ లే. ఉన్న జనాల్లో రాలిపోతున్నారు. ఇంకా నాకన్నా చిన్న వయసు మా అన్నదమ్ముల్లో పాప ఇంకో పాప అని ఉంది. చాలా మంది ఇట్లా చిన్న వయసులే, పెద్దలన్నా కాదు. కలిసి మందు వాళ్ళు చచ్చిపోయినారు సార్. మేము ఏం చెప్తున్నాం, మా మాట చెప్పినా కానీ లే. ఇక్కడెక్కడ ఒకడు చచ్చిపోయాడు, పార్క్లోనే బైపాస్ చచ్చిపోయాడు. ఒకడేమో సక్సెస్ కాడ చచ్చిపోయాడు. ముగ్గురు చచ్చిపోయారండి. మందులో ప్రాబ్లం వల్ల చచ్చిపోయారండి. 3 రోజుల క్రితం అబ్బాయి తాగి నైట్ పనుకున్నాడు అనుకుంటా, ఒళ్ళు అలసిపోయిందని. నాసిరకం మద్యాన్ని ఏరులా పారించి ప్రజల ప్రాణాలను హరించడమే గాక ఆ దోపిడీ డబ్బును దాచుకోవడానికి, డిస్టలరీల నుండి ముడుపులు దండుకోవడానికి బంగారాన్ని సాధనంగా చేసుకున్నారు. డిస్టలరీల మద్యం సరఫరాదారుల నుండి 400 నుండి 1000 కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా తీసుకున్నారని ఒక అంచనా. బంగారం వ్యాపారులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియా ముఠాకి చేరవేశారు. చివరికి ఆ బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారుడైన జగన్ ప్యాలెస్ కి చేరేవి. మద్యం కుంభకోణం నిందితులతో కలిసి రాజకీయ వ్యవస్థను నేరమయం చేశారు. మద్యం ముడుపుల సొమ్ముతో కొంత మొత్తాన్ని 200 నుండి 300 కోట్లను గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుల కోసం వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఆ పార్టీ నేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అభ్యర్థులకు ఈ డబ్బును చేరవేశారు. అలా మరికొంత సొమ్మును సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ఖర్చు చేసేవారు. ముడుపుల విక్రయంలో కీలకంగా వ్యవహరించిన ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి తన ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్లోకి మార్చి ఆ డబ్బుతో హైదరాబాద్ శివారులో భారీగా భూములు కొన్నాడు. ఇంకా వ్యాపారాలు, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి వైకాపా మన్ననలు పొందాడు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలరీల నుండి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరికి జగన్కే చేరింది. ఇలా 3500 కోట్ల మేర కొల్లగొట్టారు. ఈ కొల్లగొట్టిన దోపిడి సొమ్ము మళ్లింపుకు మ్యూల్ ఖాతాలు అడ్డు పెట్టుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రోజు కూలీలు, నిరుపేదలు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తామని ప్రలోభపెట్టి వారి ఆధార్, పాన్, ఇతర గుర్తింపు కార్డులు తీసుకుని వారి పేర్ల మీద ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లోని పలు బ్యాంకుల్లో పెద్ద ఎత్తున ఖాతాలు తెరిచి అనామకుల్ని డైరెక్టర్లుగా పేర్కొంటూ అనేక కల్పిత కంపెనీలను సృష్టించారు. ఆ అనామకుల్లో ఎవరికి తాము డైరెక్టర్లమనే విషయమే తెలీదు. రోజంతా కష్టపడినా పూట గడవడమే కష్టమైన వారు వీళ్లంతా. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత భాగాన్ని ఆయా ఖాతాల్లోకి మళ్లించారు. వాటి నుండి ఆ సొత్తును బహుళ అంచెల్లో ఇలాంటి డొల్ల కంపెనీల్లోకి పంపేవారు. చివరగా ఈ సొమ్మంతా దుబాయి, ఆఫ్రికా దేశాలకు తరలించారు. అక్కడ మైనింగ్, రియల్ ఎస్టేట్, వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు జగన్ అండ్ కో ముఠా. నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని, కలుషితం తాగి కాలేయం కుళ్ళిపోని, మూత్రపిండాలు మలినమై కృంగిపోని,
జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని. వాళ్లకేమక్కర్లేదు, జనమేమైపోయినా చింతలేదు. ఆ ముఠాకి ముడుపులు కావాలి, కమిషన్లతో సొంత ఖజానా నిండాలి, ప్యాలెస్లు కళకళలాడుతుండాలి. వాళ్ళు ఎవరు బయట తిరగడానికి అర్హులు కాదు. లక్షల కోట్లు మా నుంచి దోసుకొని లక్షల కోట్లు అప్పు చేసి ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. మిగతా వాళ్ళ మందు వల్ల నష్టపోయిన వాళ్ళ జీవితాలందరికీ సుఖాలు సంతోషాలు కలగాలని కోరుకుంటున్నానండి.